ఆకాశవాణి. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో దేశభక్తి స్ఫూర్తితో జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలను ఎగురవేసి స్వాతంత్ర్య యోధులు, రాజ్యాంగ నిర్మాతల సేవలను గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రధాన ఉత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ అత్యున్నత విలువలను నిలబెట్టే భవిష్యత్ సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1,59,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెబుతూ గత ఏడాది కాలంలోనే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండరు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ లాంటి సంక్షేమ పథకాలను ప్రారంభించిందని చెప్పారు. Several key initiatives are being launched by the government on this occasion to enhance the quality of life for all sections of society. The government's efforts span multiple domains including agriculture, welfare, food security and housing, ensuring that the progress reaches every citizen. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. The government is paving the way for a brighter future for the youth of Telangana. The establishment of the Young India Skill University by fostering innovation and providing world-class training, the university will play a pivotal role in empowering the next generation of leaders and professionals. Will produce skilled professionals for emerging industries. Advanced training through ATCs, Advanced Technology Centers, equips youth with global competences. This comprehensive focus on education and skill underscores the government's commitment to creating a future-ready workforce. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించుకున్నామని, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. Telangana, with its rich cultural heritage, the rediscovered vibrant democratic traditions, continues to inspire us as we build a progressive future. This year, the adoption of the Telangana Talli, the Telangana song, has rejuvenated our cultural ethos and marks a significant milestone. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు పెరేడ్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ గత ఏడాది కాలంలో పెండింగు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగినట్లు చెప్పారు. During the year, 70,626 new cases were filed, while 72,980 cases were disposed of, resulting in a reduction of 2,354 pending cases. Notably, the High Court disposed of 2,334 more cases than the institution of new cases, indicating a significant progress in clearing the backlog despite paucity of judges. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్లోని ప్రజాభవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఇలంబర్తి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఇంకా హైదరాబాద్ మెట్రో రైలు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో క్లస్టర్ అధిపతి హరిసింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఎంఎస్ మహేష్, కార్యక్రమాల అధికారి సుంకసారి రమేష్, ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను వివిధ రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా జరిగాయి. వివిధ జిల్లా కేంద్రాలలో కలెక్టర్లు జాతీయ పతాకాలు ఎగురవేసి ఆయా జిల్లాల అభివృద్ధిని సమీక్షించారు. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మువ్వన్నెల బెలూన్లను గాలిలోకి వదిలారు. స్వాతంత్ర సమరయోధులను బండి సంజయ్ సత్కరించారు. దేశభక్తి నిండిన హృదయాలతో కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సంబరాల గురించి మరింత సమాచారాన్ని మా ఆకాశవాణి ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ తెలియజేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి 3 రంగుల జాతీయ జెండా కలర్ లో ఉన్న బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు 12,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 3,14,82,000 మందికి ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా మహిళలు 125,50,00,000 రూపాయలు లబ్ధి పొందారని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు కలిసి సత్కరించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మనో చౌదరి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ కోయ శ్రీహర్ష జాతీయ జెండాను ఆవిష్కరించారు. రామగుండం శాసనసభ్యుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అభివృద్ధి సంక్షేమ శాఖలకు సంబంధించి 20 స్టాల్స్ ను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లాలోని 21 మండలాల్లో కూడా అధికారులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి అనంతరం జిల్లా అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ రోజు నుంచి 4 సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. గణతంత్ర దినోత్సవ సంబరాల గురించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం విలేకరి ఫణికుమార్ తెలియజేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లాలోని 21 మండలాల్లో కూడా అధికారులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ రోజు 4 పథకాలకు ప్రజలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ చెప్పారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల ప్రక్రియకు నేటి నుంచి శ్రీకారం చుడుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పథకాలను అందించనున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో వ్యవసాయం చేసే భూములకు 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు జారీ వంటి 4 నూతన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి నేడు 4 కార్యక్రమాలు గ్రామ సభల ద్వారా ప్రారంభించుకుంటున్నాం. ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతరం జిల్లాలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు అత్యంత ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు. కలెక్టరేట్, పరేడ్ మైదానం, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రతిభ చూపిన ఉద్యోగులకు పురస్కారాలను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రి జాతీయ జెండా ఎగురవేశారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఘనంగా జరిగాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి వీణావాణి అందిస్తున్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా వరంగల్ ఖుష్ మహల్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు జిల్లా కలెక్టర్ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపైన పలు శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను కలెక్టర్ పరిశీలించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా హన్మకొండ జిల్లాలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండ పెరేడ్ గ్రౌండ్స్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జాతీయ స్థాయిలో విభిన్న రంగాలలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు పతకాలు అందించారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో కలిసి సందర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఎగురవేశారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపార సముదాయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండలోని శివాజీనగర్ సెంటర్లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి జాతీయ గీతాలాపన చేశారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలపై మా నల్గొండ విలేకరి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తున్నారు.
76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనేక రకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం అందిస్తున్న మరో 4 సంక్షేమ పథకాలను కూడా ప్రారంభిస్తున్నామని, ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు చేరే విధంగా సిబ్బంది అధికారులంతా కూడా పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలను కలెక్టర్ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం ఆవరణలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి గురించి తెలియజేశారు. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నీటి నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇందు పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందజేయన ఉంది. రైతు రుణమాఫీ 4 విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్లు 74 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు 73 కోట్ల 41 లక్ష విలువ గల 1,97 లక్షల మంది మహిళలు 0 టికెట్ పై ప్రయాణం చేశారు. మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా ఇంద్రాశక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యకలాపాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీలను తీసుకువచ్చి వాటిని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టిందని, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతాయని చెప్పారు. జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ, జయ గాయక వైతాళిక గణ విశాల పథ విహరణ, జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ, జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. ఇంతవరకు మీరు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.